మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని మహాపరిశుద్ధ నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మీకు అందరికీ ప్రేమతో మరోసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? వారము ఈ కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. అలాగనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వర్తమానాన్ని, కడవరి వర్తమానాన్ని విని ఆత్మీయ మేలులు పొందుతూ ఉన్నారు. అలాగనే మరి ఈ కడవరి వర్తమానం ఏదైతే ఉందో, దేవుడు ప్రవచన గ్రంథములలో చెప్పబడిన ఈ ఆఖరి సువార్త, ఈ కడవరి వర్తమానము ప్రజలందరికీ తెలియజేయబడాలి. ఎప్పుడైతే ప్రజలందరూ తెలుసుకొని దాన్ని గ్రహించి ఆ యొక్క ప్రవచన సారముగా ఎప్పుడైతే నడుస్తారో, దేవుని యొక్క రాకడ బహు శీఘ్రముగా వస్తుంది. ఈ కడవరి వర్తమానము ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలో మాట్లాడే వారికి, భూజనులందరికీ కూడా ఈ సువార్తను ప్రకటించాలని దేవుడు మరి ప్రవచన గ్రంథములలో ఈ ఆఖరి సువార్తను చెప్పాలని దేవుడు ప్రకటించి ఉన్నాడు. ఈ కడవరి త్రిదూత వర్తమానము మరి ప్రజలందరికీ తెలియపరచాలి. ఈ సువార్త మీ దగ్గర కూడా వచ్చింది. ఈ రీతిగా సమయంలో మనము మరి సాతానుడు మరి బంధించబడిన దుష్టుడు లేక నిర్బంధించబడిన దుష్టుని గురించి, ఈ పాపపు సంఖ్యలనే అంశభాగముల గురించి మనం గత కొన్ని వారముల నుండి మనము ధ్యానము చేస్తూ వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నాతో, నీతో, మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. నిలబడి ఉన్న నేనైతే వట్టివాడిని, మట్టివాడినే. కానీ నాలో నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మీతో, మనందరితో మాట్లాడిస్తున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకొని మరి ముందున్న వాక్య భాగంలో వెళ్ళకముందు దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవా, ఈ కడవరి త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా మరి నిర్బంధించబడిన దుష్టుని గురించి మరి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితములలో అవసరమైన వర్తమానాన్ని మీరు అందిస్తున్నందుకు మీకు వందనాలు. ఎంతమంది ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ దీవించు ప్రభువా. వారి వ్యాధి బాధలు, వారి సమస్యలు, వారి ఆర్థిక ఇబ్బందులు, వారి శోధనలు, బాధలు, రోదనలు అన్నీ కూడా తీసివేసి ప్రతి వారికి కావలసిన ఈవులు, ప్రతి వారికి కావలసిన అక్కర్లు తీర్చి వారికి కావలసిన నీ పరలోక దీవెన దాయిచ్చేయమని, స్వస్థతలు దాయిచ్చేయమని వేడుకుంటూ ఉన్నాం. నిలబడి ఉన్న నేను వట్టివాడిని, మట్టివాడిని ప్రభువా. నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరే మాయం పొందుకోమని యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి అనేక ప్రాంతముల నుండి మరి ఇప్పుడు మనం చూసిన ఈ పుస్తకాలు ఏదైతే ఉందో, ఈ యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలామంది మరి తెప్పించుకుంటూ ఉన్నారు. అందును బట్టి వందనాలు. మరి అవి మీరు ఒకటి తర్వాత ఒకటి అలా 27 పుస్తకాలు చదివితే అవన్నీ కూడా ఒకటొకటి మీకు ఉచితంగా అందించబడుతుంది. అలా కాకుండా 27 పుస్తకాలు 2 షెట్లుగా ఉంటవి. అవి మొత్తం తెప్పించుకోవాలంటే కొంత వెల మాత్రమే చెల్లించాలి. 27 పుస్తకాలకి కొంత వెల మాత్రం చెల్లించి అవి మీరు తీసుకోవచ్చు, చదవచ్చు. అలాగనే మీరు తీసుకొని చదివి ఇతరులకు కూడా వాటిని అందించవచ్చు. కనుక దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కడవరి దినములలో ఉంటున్న మనమందరము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనము, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మనము, మరి కడవరి కాలములలో సాతానుడు చాలా మరి అవలీలంగా
సాతాను తన కుయుక్తి చేత అనేకులను మోసము చేయగలడు, మోసము చేస్తూ ఉన్నాడు. అవ్వాదములు మొదలుకొని, అనగా ఈ సృష్టిని మొదలుకొని ఇప్పుడు దాకా దాదాపుగా 6000 సంవత్సరాలైంది. ఈ 6000 సంవత్సరాలలో సాతానుడు దేవుని యొక్క ప్రజలైన వారికి, ఈ భూలోక ప్రజలందరికీ వాడు మోసము చేస్తూ వచ్చాడు. మరి ముఖ్యముగా దేవుని నమ్మిన బిడల సైతము వాడు మోసం చేయటానికి చాలా ముందు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం నుండి చాలామంది అంటారు సాతానుడు ఎలాగ మోసం చేస్తాడు అని. కానీ అనేకులకు తెలియని విషయం ఏంటంటే వాడు దేవుని వాక్యము చేత మోసము చేస్తాడు. అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వక్రీకరించి వారి యొక్క అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తల చేత కూడా దేవుని యొక్క వాక్యాన్ని వాడు మలిచి ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మోసము చేస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం మీదకి ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అని ఆయన డైరెక్ట్గా ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన అదిగో ఆ పల్లెలో ఉన్నాడు, ఇదిగో ఈ పట్టణంలో ఉన్నాడు, అదిగో ఆ గదిలో ఉన్నాడు, లేకపోతే ఆ కొండ మీద ఉన్నారంటే ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని పోతారంట. చూసారా? వాక్యం యొక్క సారాన్ని, వాక్యం యొక్క సత్యాన్ని, వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మాలను సాతానుడు ఏం చేశాడంటే అనేకులను వాక్యం నుండి తప్పిస్తున్నాడు. అందుకనే జాగ్రత్త. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన సరాసరి రాడు, ఆయన మధ్యాకాశంలో వస్తాడు. మనమందరము కూడా కడబోరం రోగినప్పుడు సమాధిలో ఉండేవారు, ప్రభు నమ్ముకొని నిద్రించిన వారు, వారితో మనము కలిసి వారు పునరుద్ధానులు అవుతారు. వారితో మనం కలిసి మధ్యాకాశములకు వెళ్తాము. అక్కడ నుండి దేవుడు ఆ యొక్క పరలోకములో మనము 1000 ఏళ్ళు గడపబోతున్నాము. ఆ 1000 సంవత్సరాల యొక్క కాలాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ సరాసరిగా రాడు. కానీ అనేకుల్ని సాతానుడు వాక్యములో మోసము చేస్తున్నాడు. ఈ రోజున పెద్ద వాక్యము ఎరిగిన వారు, చదివిన వారు కూడా తప్పిదములో పడిపోతూ ఉన్నారు. అందుకని మనం దేవుని యొక్క వాక్యంలో మెలుగు కలిగి ఉండాలి. ఈ 1000 సంవత్సరములు సాతానుడు, దుష్టుడైన సాతానుడు ఈ లోకములో ఆయన విడవబడతాడు. ఈ లోకమే వాడికి బందీఖానాగా ఉంటుంది, చెరసాలగా ఉంటుంది. కనుక ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. బ్రతికున్న వాళ్ళేమో నమ్మి, యేసుక్రీస్తు వారిని నమ్మి ఎవరైతే జీవిస్తున్నారో వారు యేసుక్రీస్తు నమ్మి చనిపోయిన వారు సమాధి నుండి లేస్తారు. వారు బ్రతికున్న వారు మధ్యాకాశంలో వెళ్ళిపోతారు పరలోకానికి, యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికి. కానీ యేసుక్రీస్తు వారిని నమ్మక ఎవరైతే భూలోకంలో జీవిస్తున్నారో వారందరూ కూడా చనిపోబోతున్నారు. మనం గడిచిన వారములు అదే ధ్యానం చేశాము. మనకి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము చూస్తే, ఆ దినమున యెహోవా చేత హతులైన వారు, అంటే దేవుని చేత శిక్షణ పొందిన వారు, మరణించిన వారు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు పెంట కుప్ప వలె వారి శవములు పడి ఉంటాయని. ఎవరు కూడా వారిని విచారించరు, వారి గురించి సమాధులు చేయరు, అంగలార్చరు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఆ రీతిగా పడి ఉండటం ద్వారా పక్షులు ఏదైతే ఉన్నాయో అవి వచ్చి వారి యొక్క మాంసములను వారి శరీరమును తినివేస్తాయి అని ఇర్మియా క్రీస్తు పూర్వమే గ్రంథకర్త ముందుగానే దేవుడు రాపించి ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, దేవుని నమ్మిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి గొప్ప నిరీక్షణ. ఆ రెండవ రాకడలో చనిపోయారే వారందరూ కూడా చివరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనములో చూస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. క్రీస్తు ప్రియులారా,
ఆ 1000 సంవత్సరములు గడిచిన వరకు, గడిచిపోయేంత వరకు కూడా ఆ కడమ మృతులు ఎవరైతే ప్రభు రెండవ రాకడలో మరణించారో, ఈ భూలోకంలో మరణించారో వారందరూ కూడా ఇంకా బ్రతికి ఉండలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఈ ప్రవచన సారాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రవచన పాఠాలను, ఈ ప్రవచన గ్రంథాలను ఇప్పుడు బోధించమని దేవుడు మరి దేవుని యొక్క ప్రజలకి, దేవుని యొక్క సంఘానికి సెలవిచ్చి ఉన్నాడు. ఈరోజు ఆశీర్వాదాలమ్మట పరిగెడుతున్నారు, కానీ దేవుని యొక్క ప్రవచన సారము, సత్యవాక్యము, బైబిల్ ఆరాధన వైపు ఎవరు కూడా మరి పరిగెత్తట్లేదు. బహు కొద్ది మంది మాత్రమే మరి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అవును, నీకు ఆశీర్వాదాలు నువ్వు పరిగెత్తకపోయినా, పరిగెత్తినా మీకు ఫలితం ఉండదు. కానీ దేవుడు చెప్పాడు, నా నీతిని, నా రాజ్యమును మరి మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు వస్తాయని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30 నుండి 33 వచనాల వరకు యేసు ప్రభువు చెప్పాడు. మీకు ఎలా దొరుకుతుంది, మీకు కావాల్సింది మీరు ఎలా పొందుతారు? ఆశీర్వాదాలమ్మట పరిగెడితే, డబ్బెమ్మట పరిగెడితే మీకు లభించదు. కానీ ఆయన నీతిని, రాజ్యమును వెతికితే అవన్నీ కూడా మనకు లభిస్తాయని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. అవును క్రీస్తునందు ప్రియులారా, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని ప్రజలారా, మనము ఎవరిని వెంబడించాలి, ఏది అనుసరించాలి, దేనిని మనము అనుసరించి గైకొనాలా లేక పాటించాలి అని మనం చూచినప్పుడు ఈ ప్రవచన వాక్యములు చదువాడును, ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు అని ప్రకటన గ్రంథకర్త ప్రారంభములో 1వ అధ్యాయము 3వ వచనములో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చదవాలి, ఏమి వినాలి, ఏమి గ్రహించాలి, ఏది మనం అనుసరించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవును ప్రియమైన వారలారా, మరి ప్రకటన గ్రంథం చెబుతుంది దేవుని యొక్క ఆజ్ఞలను, యేసుని గురించిన సాక్ష్యమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడునని చెప్తుంది. ప్రియమైన వారలారా, ఎవరైతే ఈ రెండవ రాకడలో మరణించారో, చచ్చిపోయారో, పాపులంటున్న వారు, భక్తిహీనులంటున్న వారు ఎవరైతే మరణించారో, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు తన వేవేల పరివారముతోనూ పరిశుద్ధులతోనూ ఆ నూతన యెరూషలేము ఈ భూమి మీదకి రాబోతుంది. అదే దాన్నే యేసుక్రీస్తు వారు ఆ యొక్క 3వ రాకడ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ 2వ రాకడలో చనిపోయారే ఆ 1000 సంవత్సరములు గతించే వరకు కడమ మృతులు బ్రతకలేదని చెప్తుందే, అప్పుడు వాళ్ళు పునరుత్థానం అవుతారు. అప్పుడు వాళ్ళు పునరుత్థానులు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు పునరుత్థానులు అవుతారో అప్పుడు దాకా బందీఖానములో బంధించబడినట్లుగా ఈ భూలోకమే చెరసాల సంఖ్యలుగా ఉన్న సాతానుడు, దుష్టుడైన సాతానుడు, వారి అనుచరులు, ఈ యొక్క కోట్లాను కోట్ల ప్రజలు ఎప్పుడైతే పునరుద్ధానం అవుతారో ఆ పునరుద్ధానంలో దాన్ని మనకి 2వ పునరుద్ధానముగా చూస్తున్నాం బైబిల్లో. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులని ప్రకటన గ్రంథం చెబుతుంది. ఈ 2వ పునరుద్ధానం జరిగినప్పుడు ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా మరలా ఈ భూమి మీద నిలబడినప్పుడు సాతాను యొక్క అనుచరులు ఈ ప్రజలు మరలా మోసం చేయబోతాడు. ఎప్పుడైతే ఆ నూతన యెరూషలేము పట్టణం కింద దిగి వచ్చిందో ఆ పట్టణం మీదకు మనం యుద్ధం చేద్దాం, దేవుడు తన నమ్మిన కొంతమందికి మాత్రమే ఆ పరలోక పట్టణం ఇచ్చాడు, మనకి ఆ పరలోక పట్టణంలో స్థానం ఇవ్వలేదు కనుక దేవుని మీద మనం యుద్ధం చేద్దామని చెప్పేసి గోగు మాగోగులను సిద్ధం చేసి అప్పుడు ఆ యొక్క చివరి యుద్ధం, హెర్మిగోన్ యుద్ధం, ఆ చివరి యుద్ధము చేయబడి ఆ చివరి యుద్ధంలో పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరూ కూడా సాతాను యొక్క అనుచరులు ఆ యొక్క 2వ పునరుద్ధానములో బ్రతికారే వాళ్ళందరూ కూడా నూతన యెరూషలేము పట్టణం మీదకి
యుద్ధానికి వెళతారు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి మరి సాతాను యొక్క దూతలను మరి మనుషులందరినీ కూడా హతము చేస్తుంది. అగ్ని వచ్చి అందరినీ కాల్చివేస్తుంది. ఇంకా అప్పుడుతో ఈ పాప నివారణ, ఇంకా పాపం అంటూ ఉండదు. దేవుడు ఏదైనా తోటలో ఏ రీతిగా అవాదములు చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులను కల్పించాడో, ఏ రీతిగా మానవులు చిరజీవులుగా ఎల్లాకాలం చిరకాలము బ్రతికే బ్రతుకునిచ్చి ఉన్నాడో, పాపము లేని లోకము, పరిశుద్ధ లోకము, అప్పుడు మరలా దేవుడు నూతన ఆకాశము, నూతన భూమి, మరలా ఈ భూమి మీద దేవుడు స్థాపించబోతూ ఉన్నాడు. ఇక పాపము, మరణము అగ్ని చేత కాల్చివేయబడుతుంది. అంటే ఇక్కడే దేవుని యొక్క మహా అగ్ని వచ్చి కొయ్య కాలువలే. మరి మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు వారు కొయ్య కాలువలు అంటే కట్టె నిప్పు ఉన్నంత సేపు, ఆ కట్టె కాలినంత సేపు నిప్పు మంట వస్తుంది. ఎప్పుడైతే కట్టె ఆరిపోతుందో అప్పుడు అగ్ని కూడా ఆరిపోతుంది. దేవుడు వారందరినీ సమూలంగా నాశనం చేయబోయే ఆ నరకం ఏదైతే అంటున్నామో, ఆ యొక్క మరణం ఏదైతే అంటున్నామో అది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఈ రీతిగా భూమి మీద మనం చూడబోతున్నాం ప్రియమైన వారలారా. అందుకనే ఈ కడవరి కాలములలో సాతానుడు, మరి దుష్టుడైన సాతానుడు దేవుడు దయగలిగిన వాడు కాదు, చాలా కఠినుడు. దేవుడు చాలా కఠినమైన మనసు అని చెప్పటానికే ఆ ఆరని అగ్ని, ఆ యొక్క నిత్య దండన అని మనం చూస్తూ ఉన్నాం. కాదండి, దేవుడు చాలా ప్రేమ గలవాడు. దేవుని నమ్ముకోపోయిన వారు దేవుని ప్రజలే. దేవుని బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆ జడ్జి, ఆ న్యాయాధిపతి ఒకేసారి శిక్షిస్తాడు, కానీ ఇక జీవితకాలం అంతా వాళ్ళను శిక్షిస్తూ ఆ శిక్షను చూసి, ఆ బాధను చూసి దేవుడు ఆనందించి పరవశించేవాడు కాదండి. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. అందుకనే మరి ఈ కడవరి వర్తమానము దేవుని యొక్క రెండో రాకడ సమయంలో ఇంకా ఏమేమి జరుగుతుందో అని మనం చూద్దాము. అవును, ఈ యొక్క ఛాయాచిత్రముగా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏమి జరుగునో ఇక్కడ మనకు ప్రదర్శించబడింది. పెద్ద ఛాయాచిత్రముగా మనకి కనబడుతుంది. క్రీస్తు వచ్చినప్పుడు ఈ సంభవాలు జరుగుతాయి. ఏమేమి జరుగుతాయి బాగా శ్రద్ధగా గమనించండి. క్రీస్తు తన పరిశుద్ధ దూతలతో తిరిగి వస్తాడు. దేవుడు క్రీస్తు తన పరిశుద్ధ దూతలతో తిరిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. రక్షింపబడిన సజీవులు ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుపోబడుదురు. రక్షింపబడిన వారు ఆయనతో పరలోక గృహంలో వెళ్ళి ఆయనతో అచ్చట 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రకటన 24లో. రక్షింపబడని వారు ఆయనను మహిమ ప్రభావములు చూడలేక చనిపోవుదురు. ఇర్మియా 25:33. రక్షింపబడని వారు ఆయనను మహిమ ప్రభావములు చూడలేక చనిపోవుదురు. ఇర్మియా 25:33. చనిపోయిన దుర్మార్గులు 1000 సంవత్సరములు గడుచు వరకు వారు బ్రతకలేదు. ప్రకటన 25. ఎవరిని మోసపరుచుటకు, నశింపచేయుటకు అవకాశం లేక సాతానుడు 1000 సంవత్సరములు బంధించబడతాడు. నీతిమంతులు పరలోకములో ఉంటారు, దుర్మార్గులందరూ చనిపోతారు. ఎటు చూచినా శూన్యమే కనిపిస్తుంది ఈ భూమి మీద. అవును ప్రియమైన వారలారా, ఈ భూమంతా సాతాను చెరసాలగా మారబోతుంది. సాతాను బంధించబడి 1000 సంవత్సరముల అగాధములో పడవేయబడును. ఏ విధముగా బంధించబడతాడు? ఎవరిని మోసపరచుటకు అవకాశం లేక ఒంటరిగా 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఎవరైతే భూమిపై సాతానుని అనుసరించి జీవించుదురో అటివారు ప్రభు రాకడ సమయమందు మరణముచే మెత్తబడతారు.
లేక 1000 ఏళ్ల పరిపాలన ముగియ వరకు సమాధిలోనే ఉంటారు. క్రీస్తు ప్రియులారా, ఇదిగో ప్రభు యొక్క రెండవ రాకడలో జరిగే కొన్ని సంభవాలు ఇప్పుడు మనం చదివి ఉన్నాము. అవును, దేవుడు తన యొక్క 1000 దూతలతో పరలోకము నుండి దిగి వస్తాడు అని మనము గ్రంథస్థములో మనం చదువుతున్నాము. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని 1 తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదువుతున్నాము. అంతేకాదు దేవుడు వచ్చినప్పుడు ఆయన మహిమ ప్రభావము చేత మరి అవిశ్వాసులైన వారు, భక్తిహీనులైన వారు అనేకులు ఈ భూమి మీద వారు చచ్చిపోతారు. ఆయన మహిమ ప్రభావమును తాళలేక చూడలేక అనేకులు ఈ భూమి మీద మరి బ్రతకలేరు. యేసుక్రీస్తు వారు సమాధుల నుండి ఆయన మహిమ ప్రభావముతో లేచినప్పుడు ఆ సమాధిని కావలిగా ఉన్నవారు, కాపల వాళ్ళు ఆయన యొక్క మహిమ ప్రభావమును చూడలేక మరి చచ్చిన వారి వలె పడిపోయారు. అవును, అదే రీతిగా ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ భూలోకములో ఆయన నమ్మిన వారు ఆయన ఐశ్వర్యములో ఆయన మహిమను పొంది వారు దేవుని ఎదుర్కోవటానికి మరి విశ్వాసులైన వారు సమాధి నుంచి లేచి వీరితో వారు కలిసి మధ్యాకాశములో వెళ్ళబోతున్నారు. అయితే ఎవరైతే ఆయన విశ్వసించలేక, ఎందరైతే ఇంకా భక్తిహీనతలో ఉండి, ఇంకా పాపములను ఉండి, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమములో జీవిస్తూ, నామకార్థమైన జీవితము జీవిస్తూ, నామకార్థమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకములో వారు పాపములోనే ఉండి, సాతానుడు వారి మనోనేత్రమును గురుడితనమును కలుగు చేయట చేత వాళ్ళ మనోనేత్రాలు తెరవబడిన వారై, సత్యాన్ని గ్రహించని వారై, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఈ లోకంలో వారు గుడ్డివారు వలె జీవిస్తూ నడుస్తూ ఉన్న సమయంలో ప్రియమైన వారులారా, ఇదిగో దేవుని యొక్క బిడ్డలైతున్న నీవు నేను, ఎన్నికలేని మనము, పాపులైన మనము, ఏ ఒక్కరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టే ఈరోజు తన ప్రేమ వర్తమానము ఈ భూలోకంలో తన సేవకులను పంపించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే, నీ ఊరికి వచ్చిందంటే, నీ ఇంట్లోకి వచ్చిందంటే, నీ ఎద్దుకు వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పాపదోషములన్నీ ఆయన క్షమించి ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఆయన నిన్ను అంగీకరించబోతూ ఉన్నాడు. మనము తెలియక అంధకారంలో సాతాను యొక్క బంధకములో మనం ఉండి మన దేవుని దగ్గరికి రాలేకపోయాము. కానీ ప్రేమ గల దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు. కాబట్టే ఆయన ప్రేమ వర్తమానాన్ని మన ఎద్దకు పంపించి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మీరు ఈ క్షణమందు దేవుని యొక్క వర్తమానం వింటున్న నీవు, ఆయన నిన్ను బలవంతము చేయుడు సుమా, ఆయన నిన్ను పట్టి పీడచ్చుడు సుమా. నమ్మటమా, నమ్మకపోవటమా, విశ్వసించటమా, విశ్వసించకపోవటమా, నిత్య జీవము కావాలా లేకపోతే నిత్యము మరణము కావాలా? ఏది కోరుకుంటావో అది నీ కోరుకో అని దేవుడు మనకే ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రాన్ని ఇచ్చేస్తున్నాడు. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఆయన రాకడ బహు శీఘ్రముగా ఉన్నది.
ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు చాలా వరకు నెరవేర్చబడ్డాయి. ఇంకా కొద్ది మాత్రమే ఉన్నాయి. అవి కూడా మన ముందు కొద్ది రోజుల్లో కూడా, కొద్ది కాలంలో కూడా అవి నెరవేర్చబడతాయి. అందుకనే మీ సహోదరుడుగా, మీ యొక్క శ్రేయస్సును, మీ యొక్క రక్షణను కోరుకునే సేవకుడిగా నేను మీ ఇతని నుంచి ఏమీ ఆశించట్లేదు. కానీ ఇదిగో మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, మీరు మారు మనసు పొందితే, అదే పరలోకంలో కోట్ల దేవదూతలు సంతోషిస్తాయి, ఆనందిస్తాయి. మీకు ఎట్టి బలహీనతలున్నా, ఎట్టి బాధలున్నా నీ భారము దేవుని మీద మోపండి. ఆయనే నీ భారం అంతా తీసివేస్తాడు. ఈ వర్తమానము చెప్పటానికి దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడంటే నా పరిస్థితి చాలా ఘోరముగా ఉండేది. కానీ దేవుడు నన్ను సజీవులుగా లెక్కలో ఉంచి బ్రతికించి ఈ కడవరి వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు కృప చూపాడు. కనుక మీరు అలాగ మారు మనసు పొందితే నాతో పాటు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. సృష్టికర్తమైన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో మీ రెండో రాకడ, ఈ 1000 సంవత్సరములు మరి బంధించబడిన దుష్టుడైన సాతాడు గురించి, మీ రాకడ గురించి మేము మీ దాసుని ద్వారా విని ఉన్నాం తండ్రి. మేము కూడా మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువా విశ్వసించే కృపను మాకందరికీ దయచేసి మా మనోనేత్రాలు మీరు తెరవమని, పరమ తండ్రి ఎంతమంది బిడ్డల వాక్యం విన్నారు వారందరికీ మారు మనసును పాప క్షమాపణ దయచేయండి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేసిన బిడ్డలను, దాతలను మీరు దీవించమని, నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.